ముఖ్యమంత్రి చంద్రబాబు ఉక్కు సంకల్పంతో రాయలసీమ పారిశ్రామికంలో కొత్త అధ్యాయం మొదలు కానుంది. కడప జిల్లా ప్రజల చిరకాల కోరికైన కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఇవాళ జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లిలో శంకుస్థాపన చేయనున్నారు. 16,350 కోట్ల వ్యయంతో జిందాల్ సౌత్ వెస్ట్ 2 దశల్లో స్టీల్ ప్లాంట్ నిర్మించనుంది. లో బ్రాహ్మణి స్టీల్స్ కు దివంగత వైఎస్ హయాంలో శంకుస్థాపన చేశారు. అనంతరం వైఎస్ చనిపోవడం, ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి జైలుకు వెళ్లడంతో బ్రాహ్మణి స్టీల్స్ ను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ కి మొట్టమొదటి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు 2018లో డిసెంబర్ 28న రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ పనులకు జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కంబాలదిన్నెలో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అధికారం చేపట్టిన జగన్ చంద్రబాబు మీద కక్షతో దాన్ని అటకెక్కించారు. 2019 డిసెంబర్లో వైఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్ పేరిట జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద శంకుస్థాపన చేశారు. జేఎస్డబ్ల్యూతో శంకుస్థాపన చేశారే కానీ స్టీల్ ప్లాంట్ నిర్మాణం మాత్రం చేపట్టలేదు. సొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్ కూడా చేపట్టలేని సీఎంగా ముద్ర వేసుకున్నారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని గతేడాది కడపలో జరిగిన మహానాడు వేదికగా ఇక సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగానే పనులు కూడా మొదలవుతున్నాయి. మొత్తం 1100 ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ నిర్మాణం. మొదటి దశలో 4,800 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ నిర్మిస్తారు. రెండో దశలో 11,850 కోట్లతో పూర్తి చేయనున్నారు. స్టీల్ ప్లాంట్ కి అవసరమైన 2 టీఎంసీల నీటిని గండికోట జలాశయం నుంచి కేటాయించారు. ఇక జాతీయ రహదారి 67ను దీనికి అనుసంధానిస్తూ కొత్తగా రహదారి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి ప్రహరీ, ఇతర కార్యాలయాలు, అతిథి గృహాలు, బోర్వెల్లు పూర్తయ్యాయి. ఉక్కు కర్మాగారానికి అనుబంధంగా 2,000 కోట్లతో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ నిర్మాణం చేపట్టనుంది. ఇక ఈ సోలార్ పవర్ ప్లాంట్ పరిశ్రమల విద్యుత్ అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇక్కడ అనుబంధ పరిశ్రమలు, రవాణా, ఇతర వాటిల్లో సుమారు 50,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఇది రాయలసీమకు గేమ్ చేంజర్ అని రాయలసీమ నేతలు అభిప్రాయపడుతున్నారు.